ఇన్నాళ్లు పాలు నీళ్లలా కలిసి ఉన్న చెన్నై ముంబై జట్లు ఇకపై లీగ్లో పై చేయి సాధించే ప్రయత్నాలను జోరుగా మొదలుపెట్టేశాయి. ఈ ప్రయత్నాల్లో ఓ మెట్టు పైనే ఉన్న ముంబై ఇండియన్స్ తన కింద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను మరింత పాతాళానికి తొక్కేస్తూ ఈరోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టేసిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఆయుష్ అద్భుతం మాత్రే. ముంబై వాంకడే స్టేడియంలో టాస్ గెలిచిన ఎంఐ ముందుగా చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. గత మ్యాచ్లో లాగానే షేక్ రషీద్తో కలిసి రచిన్ ఓపెనింగ్ చేయగా అశ్విని కుమార్ రచిన్ రవీంద్రను అవుట్ చేసి ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే సీఎస్కేకి ఇబ్బందులు మొదలుపెట్టాడు. అయితే కొత్త కుర్రాడు చెన్నై తరపున డెబ్యూ చేసిన ముంబై లోకల్ ఆటగాడైన ఆయుష్ మాత్రే మాత్రం తన మొదటి మ్యాచ్లోనే అద్భుతం చేశాడు. అసలు ఎక్కడా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నా అన్న బెరుకు లేకుండా 17 ఏళ్ల కుర్రాడు ముంబై ఇండియన్స్ బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన ఆయుష్ చాహర్ బౌలింగ్లో అవుట్ అయిన ఫస్ట్ మ్యాచ్లోనే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. నెంబర్ 2 దూబే జడ్డు హాఫ్ సెంచరీలు. తన ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన షేక్ రషీద్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ఆయుష్ అయిపోయిన కాసేపటికే రషీద్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో జడ్డుకు జత కలిసిన దూబే 79 పరుగుల పార్ట్నర్షిప్తో చెన్నైని నిలబెట్టాడు. జడ్డు 35 బాల్స్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 53 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే శివన్ దూబే సిక్సర్లతో డీల్ చేశాడు. 32 బాల్స్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివరిలో ధోని జెమీ ఓవర్టన్ కూడా ఫెయిల్ అవడంతో చెన్నై 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెంబర్ 3 బూమ్ బూమ్ బుమ్రా. చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా లేటుగా బుమ్రా చేతికి బాల్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మొదట్లో ఆడిన టీనేజర్లకి దీపక్ చాహర్, అశ్విని కుమార్ బౌట్లతోనే బౌలింగ్ చేయించి సీనియర్ బ్యాటర్ల కోసం బుమ్రాని అడ్డుపెట్టి స్ట్రాటజీ అప్లై చేశాడు పాండ్యా. ఫలితంగా బుమ్రా పరుగులు పోనివ్వకుండా సీఎస్కే సీనియర్ బ్యాటర్లను అడ్డుకోవడంతో పాటు 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి హాఫ్ సెంచరీ కొట్టిన దూబేని హిట్టింగ్కి దేవనకుండా ధోనీని అవుట్ చేసి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబైకి 177 పరుగుల టార్గెట్ మాత్రమే ఉండేలా చేశాడు బుమ్రా. నెంబర్ 4 రోహిత్ విధ్వంసం. గత మ్యాచ్లో 3 సిక్స్లు కొట్టి వింటేజ్ షో చూపించిన రోహిత్ శర్మ చెన్నైపై మ్యాచ్లో మాత్రం ఫుల్గా రెచ్చిపోయాడు. 177 పరుగుల టార్గెట్ను చేస్ చేయడంలో భాగంగా మరో ఓపెనర్ ర్యాన్ రికెటన్తో కలిసి మొదటి వికెట్కే 63 పరుగుల పార్ట్నర్షిప్ పెట్టాడు రోహిత్. అంతేకాదు 45 బంతుల్లోనే 4 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో సీజన్లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటుతూ 76 పరుగులు చేసి పెను విధ్వంసం సృష్టించాడు. ప్రత్యేకించి రోహిత్ ఆడిన పుల్ షాట్ సిక్సర్స్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ పెట్టాయి. నెంబర్ 5 సూర్యాబాయ్ షో. రోహిత్ శర్మ ఊతకొట్టుడు చాలదన్నట్లు రికెల్టన్ అవుట్ అయ్యకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరో ఎండ్లో చెన్నై బౌలింగ్ని చెడుగుడు ఆడుకున్నాడు. 30 బంతులు మాత్రమే ఎదుర్కొని 6 ఫోర్లు 5 సిక్సర్లతో అర్ధశతకం బాదిన సూర్య మొత్తంగా 68 పరుగులు చేసి 15.4వ ఓవర్లోనే మ్యాచ్ను ఫినిష్ చేయడంతో పాటు ముంబై ఇండియన్స్కి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ముంబై ఇండియన్స్ 6వ స్థానానికి ఎగబాగితే చెన్నై సూపర్ కింగ్స్ 6 ఓటములతో ఆఖరి స్థానంలోనే హ్యాపీగా సెటిల్ అయింది.